ఈ స్థాయిలో ఉన్నాడు. తను కూడా ఉద్యోగం సాధించాడంటే దానికి కారణం మురళీ నాయక్ అంటూ కూడా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. పాకిస్తాన్‌కు సంబంధించినటువంటి ఆ సైనికులందరూ కూడా దొంగ దెబ్బ అది ఏదైతే మనకు ఎల్ఓసిలో దాన్ని కాల్పుల విరమణ ఏదైతే ఉందో దాని ఒప్పందాన్ని కూడా బ్రేక్ చేసి కాల్పులు జరుపుతున్నప్పటికీ కూడా వీరోచితంగా వాళ్ళకు ఎదురొడ్డి పోరాడాడు మురళీ నాయక్. అలాగే వీరమరణం కూడా పొందాడు. తాను చనిపోతాను అని తెలిసిన తర్వాత కూడా యుద్ధంలోకి దిగినటువంటి వీరుడుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా. ముందే తాను చనిపోతానని ముందే తనకు తెలిసి కూడా తన ఫ్రెండ్‌కి కాల్ చేసి, తన స్నేహితుడికి కాల్ చేసి, తల్లిదండ్రుల గురించి బాధ్యతను అప్పగించి తను యుద్ధంలోకి దిగినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తా ఉంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మురళీ నాయక్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే రోజువారీ కూలీలు పనులు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా బొంబాయికి వెళ్ళి వాళ్ళ రోజువారీ ఆ యొక్క కూలీ పనులు చేసేవారు. సో, మురళీ నాయక్ తన మేనమామ వద్దనే పెరిగాడు. పూర్తిగా కూడా అమ్మమ్మ ఇంటి దగ్గరనే పెరిగి చదువుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో, తీవ్ర పూర్తి బాధలో ఉన్నారు మురళీ నాయక్ మామ, అలాగే బంధువులందరూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మురళీ నాయక్ ఈరోజు మనందరి కోసం, తెలుగు రాష్ట్రాల కోసం, భారతదేశం కోసం తన ప్రాణాలని త్యాగం చేసి పణంగా పెట్టి మరి పోరాడాడు కాబట్టి ఒక్కసారి వాళ్ళ మామతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఎలా ఉండేవాడు మురళి చిన్నప్పటి నుంచి? సార్, వాళ్ళ అమ్మ నాన్న మా దగ్గర 5 ఇయర్స్లో ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. తనకి ఏ చిన్న అవసరం కావాలన్నా మేము చూసుకున్నాం. ఆ టైంలో వాళ్ళకి జరగదు సార్. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సో, వాళ్ళ అమ్మ నాన్న మా దగ్గర వదిలిపోయినప్పటి నుంచి తనని గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివించాము. 1st తరగతి నుంచి 10వ తరగతి వరకు తనని మేము బాగా చదివించాము. 10th నుంచి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి. బాగా కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదివించాము. ఏదైనా చిన్న ఫీజులు కానీ ఏమన్నా కట్టాలనుకున్నా వాళ్ళ డాడీ అంతో ఇంతో పంపించేవాళ్ళు. భోజనం కానీ, వసతి, బట్టలు కానీ ఏదైనా కానీ మేము పంపిణీ చేసేవాళ్ళం ఆ అబ్బాయికి. వాళ్ళ అమ్మ నాన్నకి జరగక వాళ్ళు వలసలు వెళ్ళిపోయారు పొట్ట కోసము. ముంబైలో వెళ్ళిపోయారు కూలినాలి కోసం, మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. తను అట్లా చదువుతూ డిగ్రీ కూడా కంప్లీటెడ్. తనకి ఏ చిన్న అవసరం ఉన్నా, మామయ్య నాకు ఇది లేదు, నాకు ఈరోజు ఇది లేదు మామయ్య, నేను షూ వేసుకోవాలా, మా ఫ్రెండ్స్ వాళ్ళు రన్నింగ్ కొడుతున్నారు షూ వేసుకొని, నేను ఉత్త కాలుతో కొడుతున్నా అన్న వ్యక్తి సార్ తను. నేను తన కోసం ఏ రోజు ₹1 తక్కువ చేయలేదు సార్. ఎప్పుడు అడిగినా మమ్మ నాకు ఇది కావాలి, మమ్మ నాకు ఇది కావాలి, ఏ రోజు నేను తక్కువ చేయలేదు సార్ తనకి డబ్బు పరంగా కానీ. నాకున్న ఒకే ఒక్క ధైర్యం సార్ తను. ఆ ధైర్యం ఈరోజు కోల్పోయింది. నిజంగా అంటే చెప్తున్నాను సార్, మురళీ నాయక్ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎంతమంది అన్న కూడా మన కొద్దిరా ఈ ఆర్మీ జాబ్ అంటే, మామయ్య నేను ఈరోజు ఇంత కష్టపడి నేను ఇన్ని ఈవెంట్స్లో కొట్టి నేను అంతా చేసి ఈరోజు నేను బ్యాక్ వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతాను, ఒక రోజైనా కానీ యూనిఫామ్ వేసుకొనైనా చచ్చిపోతాను, కానీ నేను మాత్రం ఆర్మీ జాబ్ను వదిలిపెట్టను, దేశంతోనే ఉంటాను, దేశంతోనే పోరాడతాను అని అనేవాడు. మామ, ఇన్ని రోజులు నువ్వు నన్ను చదివించినావు కష్టపడి, ఇప్పటి నుంచి నీకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను చూసుకుంటాను మామయ్య. ఈరోజు నేను ఒక రేంజ్లో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాను. నువ్వు ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైనా వెళ్ళు, నా పేరు చెప్పు, నేను ఖచ్చితంగా నీకోసం వస్తాను, నువ్వు ఎక్కడ వెళ్ళినా నీకు నేను ఖచ్చితంగా సపోర్టింగ్గా ఉంటాను మామయ్య అనేవాడు. నిజంగా ఈరోజు మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఒక మంచి సైనికుడిని కోల్పోవడం అంటూ జరిగినది. మురళీ నాయక్ నువ్వు ఎక్కడున్నా, నిజంగా అంటే చెప్తున్నాను, ఈ మామయ్య నేను మర్చిపోలేకపోతున్నాడు. నీ మరణం అనేది జీర్ణం కావడం లేదు నాకు. నీ జ్ఞాపకాలతో బతికి ఉంటాను. అమ్మ నాన్నని బాగా చూసుకుంటాను మురళీ నాయక్, ఇది నేను ఇస్తున్నా నీకు మాట. ఎంత కష్టం వచ్చినా అమ్మ నాన్న మాత్రం వదిలిపెట్టను. నేను యునైటెడ్ కంపెనీలో జేఈగా పనిచేస్తాను సార్, కియా మోటార్స్లో. నాది ఒక జేఈ పోస్టింగు. నాకంటూ వచ్చే జీతం కూడా అంత మాత్రమే సార్. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, మొత్తం మీడియా చూస్తుంది. నా శాలరీ కూడా 18Kనే, పెద్ద ఏం శాలరీ లేదు సార్ నాకు. నేను వాళ్ళ అమ్మ నాన్నకు భరోసా అండగా ఉంటాను. ఎప్పుడు కూడా చేయి వదలను, ఎంత కష్టం వచ్చినా చేయి వదలను.
మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరం విషయం. సో వీలైనంత తొందరగా తన ముఖాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను సార్. తన ముఖాన్ని చూడాలి, తను చూడాలి సార్, తను చూడాలి. నేను తన ముఖాన్ని చివరిసారిగా చూడాలి సార్. తను నేను చూడక దాదాపుగా ఇప్పుడు 6 months అవుతాను సార్. తను నేను చూడాలి, చివరిసారిగా తన ముఖం చూడాలి సార్. జై హింద్, జై భారత్. సో తన మామ కూడా సుమారుగా 6 నెలలు అవుతుంది మురళీ నాయకుని చూడక. తను ఉద్యోగానికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ బార్డర్లో వీరమరణం పొంది దేశం కోసం తను చనిపోతాను అని చెప్పి ముందే తెలిసినా కూడా వెనకడుగు వెయ్యకుండా వెనుదిరగకుండా పాకిస్తాన్ సైన్యం జులిపిస్తున్నటువంటి తూటాలకు ఎదురెళ్ళి మరి ప్రాణాలను వదిలిపెట్టాడు తప్ప వెనక్కి రాలేదు, వెనక్కి తగ్గలేదు. అయితే తను 6 నెలల నుంచి కూడా ఇక్కడికి రాలేదు అని చెప్పి వాళ్ళ మామ చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం కూడా మురళి యొక్క పార్థివ దేహం కల్లితండకు తీసుకురాబడుతుంది. ఈరోజు సాయంత్రం తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.